వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి టొమాటో దోశ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ రెసిపీ కోసం నేనైతే 1/2 కిలో వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 1/2 కిలో బియ్యాన్ని బాగా కడుక్కొని నీళ్లు పోసుకొని ఒక 3 గంటల వరకైనా నానబెట్టుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వన్స్ బియ్యం అనేవి నానిపోయాక మనం ఇలా 1/2 కిలో టొమాటోస్ని తీసుకొని ఒక్కొక్కటిగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీరు ఎంతైతే బియ్యం తీసుకుంటున్నారో టొమాటోస్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టొమాటోస్ని కట్ చేసి వేసుకున్నాక నేను నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టొమాటోస్ని బియ్యాన్ని చక్కగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, నేను గ్రైండ్ చేసుకున్నాక పిండి అనేది నాకు ఇలా వచ్చేసింది. ఇలా ఈ మిక్సీ పట్టుకున్న పిండిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, ఒక్క చుక్క కూడా లేకుండా గ్రైండ్ చేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. కానీ టొమాటో దోశకి కన్సిస్టెన్సీ అనేది చాలా లూజ్గా ఉండాలి. అప్పుడే మనం వేసుకునే అట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా పిండి యొక్క కన్సిస్టెన్సీని ఇలాగే చాలా లూజ్గా కలుపుకోండి. అప్పుడే మనం వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇలా లూజ్గా కలుపుకోకపోతే పెనంకి అతుక్కుపోయి దోశలు అనేవి రావు. ఇప్పుడు ఇలా కలిపిన పిండిలో నేను జీలకర్రని, ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మీకు తగినంత మీరు వేసుకోండి. నెక్స్ట్ కారాన్ని నేను 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని కొంచెం లైట్గా జల్లుకోండి. కొత్తిమీరని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇదే మనకి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది మన టొమాటో దోశకి. అంతేనండి, ఇవన్నీ వేసుకొని సింపుల్గా ఈ పిండిని కలిపేసుకొని మనం దోశలు వేసుకోవడమే. సో నేను ఇలా ఇంకొక ప్యాన్ తీసుకొని డైరెక్ట్గా పిండిని వేసేస్తున్నాను. మనం టొమాటో దోశలు ఇలానే వేసుకోవాలి. అలా గరిట పెట్టి రుద్దుకుంటూ వేయకూడదు పెనానికి. అలా వేస్తే ఈ అట్లు అనేవి అస్సలు రావు. సో జస్ట్ మీరు అలా పైన పిండిని వేసేయాలి. ఇందులో మనం మినపప్పుని అస్సలు వేయట్లేదు కాబట్టి దోశలు ఇలా వేసుకుంటేనే వస్తాయండి, లేకపోతే రావు. ఈ టొమాటో దోశలు మనం మినపప్పు లేకుండా వేసుకుంటేనే ఈ టేస్ట్ వస్తాయి. మినపప్పు వేసుకొని చేసుకుంటే ఈ టేస్ట్ అనేవి రావండి. సో దోశ అనేది ఇలా వేగిపోయాక నేను దోశని తీయడం మొదలు పెట్టేశాను. మీకు ఒకవేళ దోశ ఎక్కడైనా అంటుకున్నట్టు అనిపిస్తే ఆ సైడ్ వదిలేసి వేరే సైడ్ నుండి తీయడం మొదలు పెట్టండి. నేనైతే దోశని చక్కగా తీసేసి ఇలా చక్కగా సర్వ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దోశ అయిపోయింది కాబట్టి చట్నీని మనం సింపుల్గా చేసేసుకుందాం. నేనైతే ఒక 6 వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని ఆ తర్వాత 2 గుప్పెట్ల వరకు పల్లీలని తీసుకొని ఇలా వేపుకుంటున్నాను. ఇవి ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. కొంచెం వేరుశనగ పప్పులు, పచ్చిమిరపకాయలు వేగిపోయాక స్టవ్ ఆపేసుకొని నేను చింతపండును వేసేసుకుంటున్నాను. కొంచెం ఇవి చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. మీరు చట్నీని గ్రైండ్ చేసుకునే ముందే మీకు కావాల్సినంత ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చట్నీ గ్రైండ్ చేసుకున్నాక ఇలా కొంచెం తాలింపు వేసుకొని బాగా కలుపుకోండి. చట్నీకి తాలింపే కదండి టేస్ట్. సో నేనైతే చట్నీని ఇలా సింపుల్గా చేసేసుకున్నాను టొమాటో దోశలోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే దోశలు ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అలా టొమాటో దోశని చట్నీలో డిప్ చేసుకొని కొంచెం కారం నంచుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.